సో, ఒక మిత్రుడు కామెంట్ పెట్టాడు. యువర్ రాకేష్ అట. అన్న మిషన్ భగీరథలో 17,000 మంది ఉన్నారు. వారికి 9 నెలలుగా జీతాలు రావడం లేదు. పర్ మంతు 10,000 ఇస్తున్నారు. సో, వారు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కిందకి వర్తిం వర్తించరంత వర్తించరని కంపెనీ జీఎంపీఎం భయపెడుతుర్రు. సో, ఇక యువర్ రాకేష్ అని చెప్పి ఒక మిత్రుడు కామెంట్ పెట్టడం జరిగింది. సో, కాంట్రాక్ట్ ఎవరైతే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కిందకి దాదాపు ఈళ్ళు మొత్తం గూడా మిషన్ భగీరథలో 17,000 మంది ఉన్నారట. వారికి 9 నెలలుగా జీతాలు రావట్లేదట. సో, ప్రతి నెల గూడా 10,000 ఇస్తుర్రట. వారు కాంట్రాక్ట్ ఔట్‌సోర్స్ కిందకి వర్తించరని చెప్పి కంపెనీ ఎవరైతే జీఎంపీఎం ఉంటారో వాళ్ళు భయపెడుతుర్రట. అంటే ఎందుకు? మిషన్ భగీరథలో పనిచేసేటటువంటి వాళ్ళు ఔట్‌సోర్సింగ్ కిందకే వస్తారు గదా! మరి దేని కిందకొస్తారో ఒక క్లారిటీ చెప్పండి. ఔట్‌సోర్సింగ్ కిందకి రాకపోతే మరి దేని కిందకొస్తారో వాళ్ళకొక క్లారిటీ చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి 17,000 మంది ఉద్యోగులు గావచ్చు, కార్మికులు గావచ్చు, వాళ్ళకు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా ఔట్‌సోర్సింగ్ కిందనే ఉన్నామన్నాం మేము. ఔట్‌సోర్సింగ్ కిందనే ఉన్నాం. ఔట్‌సోర్సింగ్ కిందనే మాకు జీతాలు ఇస్తా ఉన్నారు. సరే ఒకవేళ వాళ్ళు ఔట్‌సోర్సింగ్ కింద లేకపోతే, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే వాళ్ళు కాకపోతే, మరి వాళ్ళకి సమయానికి జీతాలు ఇయ్యాలి గదనే! వాళ్ళకి ఒకటి తారీఖే జీతాలు ఇయ్యాలి గదా! 9 నెలలుగా వాళ్ళకు జీతాలు ఇయ్యకుండా, వాళ్ళని ఔట్‌సోర్సింగ్ శాఖ కిందకి మీరు రారు అని జెప్పేసి భయపెడితే, ఎందుకు అంత మీరు పైశాచికత్వం ఎందుకు చూపెడతా ఉన్నారు? అని ఎందుకంత ఆహ్, ఆ మాటలెందుకొస్తా ఉన్నాయి మీ నోటికి? అంటే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంటే చులకననా మీకు? లేకపోతే మీరేమనుకుంటా ఉన్నారు? వాళ్ళకు అండగా ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరిని కూడా రెగ్యులరైజ్ చేయండి. అదే విధంగా వాళ్లకు 9 నెలలుగా జీతాలు వేయలేదట. ఇగో చెప్తా ఉన్నాడు. రాకేష్ అనేటటువంటి సోదరుడు చెప్తున్నటువంటి మాట, "అన్న మాకు 9 నెలలుగా జీతాలు వేయట్లేదు ప్రభుత్వము. అదే విధంగా మేము మిషన్ భగీరథలో పని చేస్తా ఉన్నాము. మిషన్ భగీరథలో పని చేస్తా ఉంటే లేదు లేదు మీరు ఔట్‌సోర్సింగ్ శాఖ కిందకి రారు" అని చెప్పేసి ఎవరైతే జీఎం, పీఎం ఉంటారో వాళ్ళు మమ్మల్ని భయపెడతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి ఇటువంటివి బంద్ చేయాలి. ఇవన్నీ కూడా బంద్ చేసుకొని వాళ్లకు భయపెట్టడాలు, ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ బంద్ చేసి సమయానికి జీతాలు వేయండి. సమయానికి జీతం వేయడంతో పాటు వాళ్ళు ఇవాళ నానా అవస్థలు పడతా ఉన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా వాళ్ళ కుటుంబాలంతా కూడా ఇవాళ ఆగమైతా ఉన్నాయి. ఎట్లా అంటే 9 నెలలుగా జీతాలు రాకపోతే ఆ కుటుంబాలు నడుస్తాయా? ముందు దాని మీద క్లారిటీ ఇవ్వండి. అరే మొత్తం కూడా ఏదైతే ప్రతి నెల జీతం ఇస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, అది ఇది అని చెప్పేసి మంచి మంచి తీయని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోకుండా ఈ మిషన్ భగీరథలో పనిచేస్తున్నటువంటి 17,000 మంది యువకుల గురించి ఆలోచన చేయకుండా వాళ్ళని పైగా భయపెడతారా? జీతాలు ఇవ్వకుండా వాళ్ళు జీతాలు మీరు 9 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు పని చేస్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ధన్యవాదాలు చెప్పాలి, క్షమాపణలు చెప్పాలి. 9 నెలలుగా జీతాలు ఇవ్వనందుకు వాళ్ళు మిమ్మల్ని ఇంతలా ప్రభుత్వాన్ని ఇంకా నడిపిస్తా ఉన్నారు. వాళ్ళ శాఖల లోపల వాళ్ళ నిధులని సక్రమంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టే ప్రతి ఇంటికి ఇవాళ నళాలు పోతా ఉన్నాయి, నీళ్లు పోతా ఉన్నాయి. సో, ఆళ్ళకు మీరు ముందుగా క్షమాపణలు చెప్పాలి. 9 నెలలుగా జీతాలు ఇవ్వనందుకు. క్షమాపణలు చెప్పాల్సింది పోయి లేకపోతే మిమ్మల్ని మీరు దీని కిందికి రారాది అని చెప్పి భయపెడతారా? సో, దయచేసి మీరెవ్వరు కూడా ఔట్‌సోర్సింగ్ సోదరులు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది, అక్షరాల 17,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 10 నెలలుగా జీతాలు రాకపోయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని భుజాల పైన వేసుకొని ముందుకు తీసుకెళ్తా ఉంటే కనీసం సోయి లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, ఇంత కూడా బుద్ధి లేకుండా అధికారులు ఇక మనం కుర్చీల్లో కూర్చున్నాము, ఏసీల్లో కూర్చున్నాము, మనల్ని ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ఇష్టానుసారంగా విర్రవీగుతూ వాళ్ళ పైన ప్రతాపం చూపెడతారా? వాళ్ళ పైన ఈ బలుపు మాటలని ప్రదర్శిస్తే ఇవాళ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అండగా మేమున్నాం గదా! బాజాప్తా మాట్లాడతాము, బరాబర్ మాట్లాడతాము. వాళ్ళ జోలికొస్తే ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోని పెట్టుకుంటే ఎవరు కూడా బాగుపడరు. ఎవరిని కూడా విడిచిపెట్టం కూడా. వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే, ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే. దాంతో పాటుగా వాళ్ళని పర్మనెంట్ రెగ్యులరైజ్ చేయాల్సిందే.
దాంతో పాటుగా ఇంకేదైతే ఈ ఏజెన్సీ అనేటటువంటి మహమ్మారి ఉన్నదో ఆ ఏజెన్సీ సిస్టమ్‌ని రద్దు చేయండి. ఈ ఏజెన్సీ సిస్టమ్ వల్ల ప్రతి ఒక్క ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఇవాళ అనేకంగా నష్టపోతా ఉన్నాడు. తీవ్రంగా ప్రతి ఒక్క ఉద్యోగి దాదాపు ఒక 5,000, 6,000 రూపాయలు ఈ ఏజెన్సీ సిస్టమ్ పెట్టడం వల్ల ఇవాళ కోల్పోతున్నటువంటి పరిస్థితి. మరి నాకు బాధ కాదా? నేనే ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినైతే నాకొక 18,000 జీతం ఇస్తే గనక అందులో 5,000 ఏజెన్సీ వాడు తిని నాకు 13,000 జీతం కొడితే నాకెంత బాధ అనిపిస్తది? ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అందరి పరిస్థితి ఇదే ఈరోజు. ఏజెన్సీ వాళ్ళు మొత్తం కూడా తినుడే. కానీ కష్టపడేది ఎవరు? ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు. ఉదయం పొద్దుగాల తెల్లారి నుంచి రాత్రి వరకు పాపం వాళ్ళే కష్టపడుతురు. 10 గంటలు, 12 గంటలు పని చేస్తారు. ఇంకా కొందరైతే ఇద్దరిద్దరు చేసేటటువంటి పనిని కూడా ఒక్కరే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు కనీసం పట్టించుకోవడమో, వాళ్ళని కాపాడడమో ఎవరు కూడా చేయట్లేదు. వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళ జీతాలు పెంచాలి. వాళ్ళ ఉద్యోగాలని రెగ్యులరైజ్ చేయాలి. ఏజెన్సీ సిస్టాన్ని ఎత్తివేయాలి. జీతాలని పెంచాలి. మరి ఇన్ని చేయాల్సినటువంటి ప్రభుత్వము ఏమీ చేయకుండా అధికారులు ఈ రకంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులని భయపెడతా ఉంటే, ఇక అధికారులు ఎందుకు చెప్పండి? అధికారులు ఏం ఒరగడానికి? వాళ్ళనే రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళ ఆధార్ కార్డులను సేకరించి వాళ్ళనే గవర్నమెంట్ ఉద్యోగుల కింద చూపెట్టండి. ఇవాళ గవర్నమెంట్ శాఖలలో పనిచేస్తున్నటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు గవర్నమెంట్ శాఖల్లో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి అటువంటి వాళ్ళని మీరు గవర్నమెంట్ కింద చూపెట్టకపోతే, గవర్నమెంట్ కింద వాళ్ళని కౌంట్ చేయకపోతే నిజంగా అంతకు మించిన సిగ్గుచేటు ఉండదు. ఇవాళ బయట బట్టల షాప్‌లోనో, లేకపోతే కిరాణం షాప్‌లోనో, లేకపోతే చెప్పుల షాప్‌లోనో ఎక్కడ పని చేసినా కూడా ఒకటి తారీఖు జీతాలు పడతాయి. కానీ ప్రభుత్వ శాఖ లోపల, ప్రభుత్వ దవాఖానాలల్లా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మిషన్ భగీరథలల్లా, కాలేజీలల్లా, రెవెన్యూ ఆఫీసులల్లా, కలెక్టర్ ఆఫీసులల్లా ఇళ్ళల్లో అన్నిట్లో పనిచేసేటటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడట్లేదు. నెల పడట్లేదు అంటే సరే, మనం కూడా ఆలోచించొచ్చు. 10 నెలలుగా జీతాలు రాకపోతే ఏంది చెప్పండి? 5, 6 నెలలుగా జీతాలు పడకపోతే ఏంది చెప్పండి? మరి ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆళ్ళ ఇల్లు ఎట్లా గడుస్తది? ఇంట్లోకి నిత్యావసర సరుకులు ఎట్లా వస్తాయి? నిత్యావసర ధరకులు మొత్తం కూడా ఆ ధరలకు సంబంధించినటువంటి ఎక్కడికక్కడ పెరిగిపోతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు. దాంతో పాటుగా పెట్రోలు, డీజిల్ ప్రతీది కూడా ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. కానీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెరగట్లేదు. సరే జీతాల పెంపు దేవుడెరుగు పక్కకు పెడదాం గానీ, ఉన్నటువంటి జీతం అన్న ఇయ్యాలి గదా! ఉన్నటువంటి జీతం అన్న సమయానికి పడాలి గదా! ఉన్నటువంటి జీతంకే దిక్కు లేదు. కాబట్టి దయచేసి ఔట్‌సోర్సింగ్ సోదరుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఔట్‌సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వెంటనే గుర్తించి ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా 1వ తారీఖు జీతాలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దాంతో పాటుగా ఇంకా కూడా ఏదైతే ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. దీంట్లో చాలా మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నష్టపోతా ఉన్నారు. అదే విధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఉద్యోగులందరికీ కూడా కొంత భద్రతని కల్పించండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏదైతే ఆ జీఎం ఉంటాడో ఆయన భయపెడతా ఉన్నాడట. మీరు ఔట్‌సోర్స్ కిందకి రారు. అవసరమైతే ఒకవేళ మీరు ఎళ్ళిపోండి. మాకు ఇబ్బంది లేదు. అంటే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇక మేము కష్టపడతా ఉన్నాం గదా! ఇక మేము మాట్లాడొచ్చు. మేము మాట్లాడే స్వేచ్ఛ మాకుందని జెప్పి వాళ్ళేదైనా అడిగితే వాళ్ళేదైనా మాట్లాడితే ఈ పై స్థాయి అధికారులు ఏం చెప్తా ఉన్నారట, మీరు అవసరమైతే వెళ్ళిపోండి. సో, మీరు ఉండి ప్రయోజనం లేదు వెళ్ళిపోండి. మీ జాబ్‌ల నుంచి మీరు మానేయొచ్చు అని జెప్పి మాట్లాడుతా ఉన్నారట. సో, ఇటువంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆ మాట మాట్లాడిర్రో వాళ్ళని సస్పెండ్ ఇమ్మీడియేట్‌లీగా చేయాలి. వాళ్ళని తీసేయాలి 100%. అటువంటి వాళ్ళని ఎందుకండి? వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా జీతాలు రాకపోయినప్పటికీ ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు. వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి వాళ్ళ పైన ప్రతాపం చూపెట్టి, వాళ్ళ పైన రుబాబు చూపెడితే ఎట్లా చెప్పండి? అది పద్ధతి కాదది. సో, ఇది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి నష్టం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలి. సో, మరి ఇంకా కూడా ముందు ముందు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియో చూస్తున్నటువంటి మిత్రులు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇది ఇవాల్టి గుడ్ మార్నింగ్ తెలంగాణ. మరో గుడ్ మార్నింగ్ తెలంగాణతో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా ఈ మార్నింగ్ న్యూస్‌ని మీ గ్రామానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు, స్టేటస్ ఉంటాయి కదా! అందులో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మన నంబర్ వచ్చి 9392927857 మరొకసారి చెప్తాను 9392927857 ఈ నంబర్‌కి ప్రతి ఒక్క మిత్రుడు కూడా ఫోన్ చేయండి. వాట్సాప్‌లో ఏమైనా ఉంటే కూడా వీడియోలు తీసి పెట్టండి. తప్పకుండా మనం మాట్లాడదాం.
ఇక మన ఛానల్‌ని కూడా ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మరి మరొక గుడ్ మార్నింగ్ తెలంగాణతో మళ్ళీ రేపు మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.